अथ मन्त्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंడి। మనము చాందోగ్యోపనిషత్తులో మూడవ ప్రపాఠకం ప్రారంభించుకోబోతున్నాం. అంటే మూడవ అధ్యాయము, అందులో ప్రథమ ఖండం. ఇక్కడ మనము గతంలో అంటే గత అధ్యాయంలో మనకు వసు బ్రహ్మచారి, రుద్ర బ్రహ్మచారి, ఆదిత్య బ్రహ్మచారి యొక్క వైశిష్ట్యాన్ని గురించి మనం ప్రస్తావించుకున్నాము. సో అదే విషయాన్ని తీసుకొని ఇంకా కొంచెం సూక్ష్మంగా విషయాన్ని ప్రస్తావించబడుతుంది. అక్కడ మనము ఆదిత్య బ్రహ్మచారిని ఆదర్శంగా తీసుకొని ఆదిత్య బ్రహ్మచారి యొక్క వ్రతానుష్ఠానం ఏదైతే ఉందో, కర్మానుష్ఠానం ఏదైతే ఉందో, ఆ కర్మానుష్ఠానం కూడా మనం కూడా అంటే ఆదిత్యంలో ఉండే శక్తి మనం ఏదో పోల్చి చెప్పామో, సూర్యంతో, రుద్రదేవతలతో, అలా వసుదేవతలతో వాటి కర్మ విధిని చూసి అదే విధంగా మనం కూడా అలాగా ఆచరించినట్లయితే ఆ రకంగా మనం సిద్ధమయ్యట్లే అయితేనా ఆయా దేవతలు అతన్ని ప్రథమ శ్రవణం యొక్క, మధ్యాహ్న శ్రవణం యొక్క, తృతీయ శ్రవణం యొక్క ఫలప్రాప్తి అవుతుందో అవన్నీ వాళ్ళు ఆ దేవత ఆశీర్వదిస్తారు. అంటే తత్ఫలాన్ని అందజేస్తారు అన్నమాట. ఆయా దేవతలు ఆ రకంగా తపస్సు చేయడం వలన ఆ వ్యక్తికి, ఆ వసు బ్రహ్మచారి, రుద్ర బ్రహ్మచారి, ఆదిత్య బ్రహ్మచారికి ఆ శ్రవణం యొక్క ఫలితాన్ని వాళ్ళు అందజేస్తారని చెప్పి మనం చూశాము. ఇక్కడ మళ్ళీ ఒక 5 ఖండాల్లో ఇదే రకంగా ప్రస్తావించబడుతున్నమాట. ఆదిత్యుణ్ణి ఒక అమృతంతో పోల్చబడి చూపించబడుతుంది. మామూలుగా ఆదిత్య బ్రహ్మచారి అంటే చాలా కఠోరంగా ఉంటాడన్నమాట. సూర్యుడు ఏ విధంగా కఠోరంగా ఉంటాడో విజృంభించినప్పుడు మధ్యాహ్న కాలంలో, అలాగే ఆదిత్య బ్రహ్మచారి చాలా కఠోరంగా ఉంటాడన్నమాట. నిష్ఠలతో ఉంటాడన్నమాట. అంటే ఉన్నత స్థితి ఉత్తమ కదా, కాబట్టి అతి ఉన్నత స్థితిలో ఉంటాడు, కఠోరంగా ఉంటాడు. కానీ ఎంత కఠోరంగా ఉంటాడో అంత మృదువుగా ఉంటాడన్నమాట, అమృతమయంగా ఉంటాడన్నమాట. ఆ సందర్భాన్ని ఇక్కడ ఈ 3వ అధ్యాయంలో మొదటి ఖండంగా చూద్దాం. చూడండి, మొదటి మంత్రం వచ్చేసి అసౌవ ఆదిత్యో దేవమధు తస్య ద్యౌరేవ తిరశ్చీనవ అశో అంతరిక్షం అపూపో మరీచయ పుత్రాః. షో అంతరిక్షం అపూపః మరీచయ పుత్రాః అని చెప్పి ఇక్కడ మనం ప్రస్తావించుకున్నాం. ఇక్కడ ఓంకారాన్ని మనకు స్మరిస్తూ, ఓం వాచకాన్ని అంటే పరంపిత పరమాత్మ యొక్క వాచకమైనటువంటి ఓంకారాన్ని, ఓం పదాన్ని ఉచ్చరిస్తూ ఇక్కడ స్మరిస్తూ అసౌ ఆదిత్య, అసౌ అంటే పైన చెప్పినటువంటి ఆదిత్య పురుషుని గురించి ఏం చెప్పుకున్నాము అంటే ఆదిత్య బ్రహ్మచారి గురించి చెప్పుకున్నాం. ఆ సందర్భాన్ని తీసుకొని ఇక్కడ అసౌ ఆదిత్య అంటే అసౌ వై నిశ్చయంగా ఇక్కడ ఆదిత్య దేవమధు. దేవమధు అంటే ఆదిత్యుడు సూర్యుడు. మనకు ఆ సూర్యుడు ఎటువంటి వాడు? దేవతలకు అందరికీ కూడా ఆనందాన్ని ఇచ్చేటువంటి వాడు అన్నమాట. సమస్త దేవతలకు కూడా ఆనందాన్ని కలిగజేసేవాడు, సమస్త బ్రహ్మాండంలో ఆనందాన్ని కలిగజేసేటువంటి వాడు. అందుకే ఇక్కడ దేవమధుతో పోల్చబడి చెప్పారు. ఆదిత్య దేవమధు. ఆదిత్య దేవమధు అంటే దేవతలకు అందరిలో మధు అంటే తీయదనాన్ని ఇచ్చేటువంటి వాడు, ఆనందాన్ని ఇచ్చేటువంటి వాడు. తస్య ఇప్పుడు ఆనందం ఇచ్చేటువంటి అంటే ఏ రకంగా ఉంటుంది, అది ఎక్కడ ఉంటుందంటే దానికి తస్య దేవమధు, ఆ దేవమధు అనేది అమృతం అనేది ఎక్కడ ఉంటుందంటే ద్యౌహు ఏవ తిరశ్చీన వంశ, దాని వంశ అంటే ఇక ద్యౌ అంతరిక్ష లోకం ఏదైతే ఉందో
ద్యులోకం ఏదైతే ఉందో ద్యులోకమే తిరశ్చీన వంశ అంటే ఆ ఇప్పుడు మనకు షహద్ మధు ఎక్కడ ఉంటుంది, తేనె ఎక్కడ ఉంటుంది, తేనె పట్టు తేనె తెట్టె అంటాం కదా, ఆ తెట్టెలో ఉంటుంది. కానీ ఆ తెట్టె ఉండటానికి ఆధారం ఏదో కొమ్మ శాఖ ఏదో ఒకటి ఉంటుందన్నమాట. అది ఎక్కడైతే తేనె పెడుతుందో ఆ మధు మక్కి అంటే తేనెటీగలు ఎక్కడైతే ఆ మధును ఆ పెడతాయో ఆ స్థాన విశేషం ఉంటుందన్నమాట. అది ఏదైనా కావచ్చు, చెట్టు కావచ్చు, ఒక భవనం కావచ్చు, ఎక్కడ వారికి అనుకూలంగా ఉంటే అక్కడ ఉంటుందన్నమాట. ఆ స్థానం అయితే ఆధారం ఏదైతే ఉందో ఆధారాన్ని ఇక్కడ ఎలా పోల్చాడంటే తస్య ద్యౌహ్యేవ తిరశ్చీన వంశ, ద్యూలోకమే ఆ తేనె తెట్టె ఏదైతే ఉందో దానికి ఆధారము. ఆ తేనె ఉండటానికి ఆధారం. ఆ తేనె తెట్టెలో ఆ నెయ్యి ఉంటుంది, మధు ఉంటుంది, అంటే తేనె ఉంటుంది. కానీ దానికి చెత్తకి ఆధారం ఏంటంటే ఆ అక్కడ ఉన్నటువంటి ఆధారభూతమైనటువంటి స్థాన విశేషం అనమాట. అంతరిక్షం అపూపహ, అంతరిక్షాన్ని ఎలా పోల్చా, ద్యూలోకాన్ని దానికి ఆధారభూతంగా పోల్చా, అంటే తేనెకు ఆధారభూతంగా దాన్ని అంటిపెట్టుకొని ఉన్నామట. కానీ అంతరిక్షం ఎలా ఉందంట, అంతరిక్షం అనేది అది ఆ తేనె తెట్టె అనమాట. అంతరిక్షం తేనె తెట్టగా పోల్చారు, అది దాన్ని అంటుకొని ఉండడం అనేది అది ద్యూలోకంగా పోల్చాడు. అంటే ద్యూలోకం దానికి ఆధారభూతంగా ఉంది. తేనె తెట్టె అనేది అది కూడా నెయ్యికి ఆధారభూతంగా ఉందన్నమాట. దాన్ని అంతరిక్షంతో పోల్చబడి చెప్పారు. అందుకే అంతరిక్షం అపూపహ అంటే తాత్పర్యం చూడండి. అపూపహకి అర్థాలు ఎన్నో ఉన్నాయి, కానీ ఇక్కడ అపూపహ అంటే ఆ తేనె తెట్టె ఏదైతే ఉందో అది తీసుకున్నామట. అలాగే ఆ తేనె తెట్లో ఆ మధు ఉంటుందన్నమాట. మరీచయ పుత్రాహ, ఈ మరీచయ కిరణాలు ఏవైతే ఉన్నాయో, అంటే అది సూర్యుని యొక్క కిరణాలు ఏవైతే ఉన్నాయో ఆ కిరణాలు ఇక్కడ మరీచయ అంటే సూర్య కిరణాలు ఏవైతే ఉన్నాయో మధుమక్కియ, అంటే మధుమక్కియ అంటే ఇక్కడ ఆ తేనెటీగలు వాటి యొక్క సంతానం. ఆ తేనెటీగల సహాయం చేసి విను మధు చేత ఏర్పడుతుంది, తేనె తెట్టె ఏర్పడుతుంది. అంటూనే మళ్ళా అమృతాన్ని పుష్పాల నుంచి తీసుకొచ్చి అక్కడ అవి తయారు చేయగలుగుతాయి అన్నమాట. అంటే ఇక్కడ మరీచయ పుత్రాహ అంటే ఆ కిరణాలు అంటే సూర్యకిరణాలు ఏవైతే ఉన్నాయో వాటిని తేనెటీగలతో పోల్చబడి, కిరణాలు ఏ విధంగా అంతటా వ్యాపించి ఉంటాయో అలాగా ఆ తేనె పట్టును తేనె తట్టను అవి ఆ ఈగలు ఏంటి తేనెటీగలతో మొత్తం వ్యాపించి ఉంటాయి. ఈ రకంగా అంటే ఏ రకంగా అయితే మనకు తేనె తెట్టె అనేది ఏ విధంగా మనకు ఆనందాన్ని కలిగిస్తుందో అలాగే ఈ ఆదిత్య బ్రహ్మచారి కూడా ఆనందం కలిగిస్తుంటారు. అంటే చూడండి, ఆ తేనె తెట్టె ఎలా ఉంటుంది, భయంకరంగా కూడా ఉంటుంది, కానీ దాని లోపల మృదువైన ఆనందం కూడా ఉంటుందన్నమాట. దాన్ని తీసుకోవాలంటే మనకు సామాన్య విషయం కదన్నమాట, ఎంతో ఇదిగా ఉంటుందన్నమాట. కాబట్టి కష్టదాయకంగా ఉంటుంది, కానీ ఆ కష్టానంతరం దాని యొక్క ఉపలబ్ధి కలిగిందంటే మనకి ఎంతో మాధుర్యాన్ని ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది అని చెప్పి ఇక్కడ ఈ మంత్రంలో ఈ రకంగా ప్రస్తావించబడింది. కాబట్టి ఓం అసౌ వా ఆదిత్య దేవ మధు, దేవతలందుడు అమృతత్వాన్ని ఆనందాన్ని కలిగజేసుకునే తత్వం దీంట్లో ఉంది, ఆదిత్యంలో ఉంది. తస్య దేవుదేవ తిరశ్చీనవం అని చెప్పిన ఆ ద్యూలోకమే ద్యూలోకం ఏదైతే ఉందో అది ఆ మధుకు ఆధారభూతమైనటువంటిది, ఆధారంగా ఉంది. తిరశ్చీనవం అని చెప్పుకున్నాము. తిరశ్చీన వంశ. అలాగే అంతరిక్షం అపూప అంటే అది తేనె తెట్టె. మరీచయ పుత్రాహ, ఆ ఈగలు ఏవైతే ఉన్న తేనెటీగలు అవి కిరణాలుగా దాని యొక్క సంతానంగా భావించి ఇక్కడ చెప్పబడ్డాయి అన్నమాట. అంటే ఇక్కడ మనకు ముందు మనం ఆధ్యాత్మ అంటే పిండ దృష్టిని తోటి ఆదిత్య బ్రహ్మచర్య యొక్క వర్ణం చెప్పుకున్నామట. తర్వాత ఇక్కడ ఆదైవికంగా అంటే బ్రహ్మాండాన్ని దృష్టిలో ఉంచుకొని ఆదిత్యుని యొక్క అంటే సూర్యుని యొక్క వర్ణన చెప్పుకుంటున్నామట. అంటే ఈ రకంగా ఈ సూర్యుడు ఎట్లా అంటే ఆదిత్య బ్రహ్మచారికి ప్రతీకాత్మక చెప్పుకుంటున్నాడు. ఈ సూర్యుని ఆదిత్య బ్రహ్మచారి ఎప్పుడు చెప్పుకున్నాము, 48 ఏళ్ల వయసు ఉంటే అది ఆదిత్య బ్రహ్మచారి అంటే ఉత్తమ బ్రహ్మచర్యం అని చెప్పామట. 34 ఉంటే రుద్ర బ్రహ్మచారి చెప్పాం. 24 ఏళ్ళు ఉంటే వసు బ్రహ్మచారి అని చెప్పుకున్నామట. అది ఉత్తమం. 48 బ్రహ్మచారి అత్యంత ఉత్తమ స్థితి అనమాట, ఉత్తమ బ్రహ్మచారి. ఆ సమయంలో 4 వేదాల యొక్క వైదిక వాంగ్మయం అంతా మొత్తం అధ్యయనం చేసి ఉంటాడు. తపస్య పూర్ణమైనటువంటి పూర్ణ యోగ్యుడిగా ఉంటాడు అనమాట. ఆ స్థితిలో 4 వేదాల యొక్క తపస్వి అలా బ్రహ్మవేత్త అయి ఉంటాడు అనమాట. ఆ స్థితికి వచ్చేసరికి బ్రహ్మవేత్త అయి ఉంటాడు, బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి విద్వాంసుడు తయారవుతాడు అనమాట ఆ స్థితిలో. అంటే అటువంటి వ్యక్తి మళ్ళీ విధి విధానుసారంగా వివాహ బంధనం ఏదైతే మనకు చెప్పబడిందో అది మీకు నేను ఉల్లేఖించాను. మనుస్మృతిలో కావచ్చు, పారస్కర గృహ సూత్రాల్లో కావచ్చు,
మనకు ఏవైతే ఉన్నాయో విధి విధానం ప్రకారంగా ముఖ్యంగా మన మనుస్మృతి మనం చెప్పుకుంటామో ప్రామాణికంగా మిగతా గ్రంథాలు కూడా ఆ సందర్భంలో ఇక్కడ అటువంటి ఆదిత్య బ్రహ్మచారికి మనకు వివాహం అనేది 24, అలాగే రుద్ర బ్రహ్మచారికి 22, అలాగే వసు బ్రహ్మచారికి 20 అలా చెప్పి ఒక గణన అక్కడ ఇవ్వబడింది అన్నమాట. ఎక్కడైనా చూస్తే మనుస్మృతి మీకు కనిపిస్తుంది. అలాగా కాబట్టి అప్పుడు స్థితి వేరుగా ఉంది అన్నమాట. కానీ ప్రాచీన స్థితి ఎలా ఉండేది మనం చూస్తున్నామట. కానీ ఆ స్థితి అనేది ఇక్కడ ఇప్పుడు లేదు, అది వేరే విషయము. కాబట్టి మొత్తానికి ఏంటంటే విధి విధానం ఆ రకంగా ఉండేది. అక్కడ అలాంటి స్థితిలో ఉంటే పరిపక్వత వస్తుంది. పరిపక్వత వస్తుందంటే అన్నిటికీ యోగ్యంగా ఉంటున్నామట. కాబట్టి ఆ రకంగా ఒక వ్యవస్థ చెప్పబడింది అక్కడ. అస్తు. మొత్తానికి అందుకే ఆ రకంగా ఆదిత్యుని బ్రహ్మచారిని ఇక్కడ సూర్యునితో పోల్చబడి ప్రతీకాత్మక చెప్పుకున్నామట. ఇక్కడ మామూలుగా ఆదిత్య సూర్యుడు ఏ విధంగా కఠోరంగా ఉంటామట, కానీ కఠోరంగా ఉన్నప్పటికీ కూడా సమస్త ప్రాణులకు సమస్త బ్రహ్మాండికని కూడా అంతో ఆనందం కలిగిస్తాడు. సూర్యుని యొక్క ప్రకాశం చేత అన్ని ప్రకాశింపబడుతుంటాయి కాబట్టి ఆ ప్రకాశం చేత అన్ని కూడా అనుకూలంగా ఉంటాయి. ఒకరోజు ప్రకాశం లేకపోతే అన్ని విపరీతంగా ఉంటాయంట. అంటే కఠోరంలో కూడా అక్కడ ఆనందాన్ని కలిగజేస్తున్నాడు. అలాగే ఇక్కడ బ్రహ్మచరికి పోలిస్తూ ఆదిత్య బ్రహ్మచారిని తపస్సులో స్వాధ్యాయంలో వేద జ్ఞానంలో లీనమై ఉంటాడు కాబట్టి అతను కూడా సమస్త దేవతలకు అంటే సమస్త ప్రజలకు ఇక్కడ ఆనందాన్ని కలిగజేసే శక్తి సామర్థ్యం అతనిలో వస్తుంది. అందుకే ఇక్కడ మధుతో పోల్చబడి చెప్పాం. అందుకే ఆదిత్యుడు ఎలాగంటే దేవతలకు మధు లాంటి వాడు, అంటే తేనె లాంటి వాడు. మధు అంటే తేనె ఏ విధంగా అత్యంత తీయదనాన్ని ఇస్తుందో సూర్యుడు కూడా అత్యంత మధురత్వాన్ని ఇస్తాడు అనమాట. అందుకే సూర్యునికి మధురత ఆ బ్రహ్మచారితో మనం ప్రతీకాత్మక తీసుకొని పోల్చబడి చెప్పామన్నమాట. అందుకే దీని సూర్యుడు మధు అయితే అంతరిక్షం అనేది మనకు ఆ మధు వంటానికి తేనె తెట్టె అని చెప్పుకున్నాం. ఆ తేనె తెట్టెకు ఆధారము ఆ ద్యూలోకం అని చెప్పుకున్నామట. ఆ ద్యూలోకం మీద అక్కడ ఉన్న దాన్ని ఆధారం చేసుకుని ఉందన్నమాట. ఈ రకంగా సూర్యుని యొక్క కిరణాలు ఏవైతే అన్ని వైపులా వ్యాపించి ఉన్నాయో అవి తేనెటీగలు అని చెప్పి ఈ రకంగా పోల్చబడి చెప్పబడ్డాయన్నమాట. అస్తు. ఓం యహ ఆదిత్య నిశ్చై దేవతావంక మధు, దేవతలకు మధులు స్వరూపం లాంటిది అనమాట. స్వరూపం లాంటి వాడు ఇక్కడ ఆదిత్య దేవత. ద్యూలోకి ఉస్కా త్రిచ్చ భాస్ హై. భాస్ అంటే మన ఎదురు బొంగులాగా అంటే కదా భాస్ అని చెప్తాం కదా, అది ఆడదాం. కొన్ని చోట్ల అలా దాన్ని ఆడదం చేసుకుని తేనెటీగలు అక్కడ తెట్టును అక్కడ స్థాపిస్తాయన్నమాట. అవి కిరణే మధుమక్కియంకే బచ్చే. ఈ కిరణాలు సూర్యకిరణాలు ఏవైతే ఉన్నాయో అవి తేనెటీగలు అని చెప్పి ఇదొక పోల్చబడి చెప్పుకున్నామంట. మొత్తానికి ఆదిత్య మనకు మధులాంటి తీయందనాలన్నీ ఇచ్చేటువంటి వాడు. కానీ ఆ రకమైన మన ఉపాసన ఆదిత్య బ్రహ్మచారి చేసినట్లయితే అది ఆ సూర్యునిలో ఆదిత్యంలో ఉండే ప్రకాశ శక్తి అయితే ఉందో ఇతనిలో ప్రకాశిస్తుంది. అందుకే అత్యంత ఉగ్ర స్వరూపుడైనప్పుడు కూడా అత్యంత ఆనందదాయకుడు కూడా అని చెప్పి ఇక్కడ ఈ మంత్రం ద్వారా చెప్పబడింది అన్నమాట. ఇలా చెప్పిన తర్వాత తస్య ఏ ప్రాంచో రశ్మయ తాహ ఏవ అస్య ప్రాచ్యో మధునాఢ్య రిచః ఏవ మధుకృత ఋగ్వేద ఏవ పుష్పం తాహ అమృతాః ఆపస్థావ ఏతాః రుచః. తస్య ఏ ప్రాంచో రశ్మయ అంటే ఆదిత్య యొక్క ప్రాంచో రశ్మ అంటే కిరణాలు ఏవైతే ఉన్నాయో అవి తాహ ఏవ అస్య ప్రాచ్యో మధునాఢ్య. అవి మధునాడులు అంటే మధు అంటే తేనెకి యొక్క నాడులు అన్నమాట. అంటే మధ్యలో తేనె పట్టులో ఒక నాడుల్లాగా ఉంటాయన్నమాట, చిన్న దారాల్లాగా ఉంటాయన్నమాట. అందులో ఆ తేనె ఉంటుందన్నమాట. అందుకే ఈ ప్రాంచ రశ్మయ అందుకే ఆ రశ్మలో ఒక గూడులాగా ఉంటుకుని ఆ తేనెటికి అక్కడ ఉంటాయన్నమాట. తస్య ప్రాంచో రశ్మయ తాహ ఏవ అస్య ప్రాచ్యో మధునాఢ్య. అవి మధునాడులుగా పోల్చబడి చెప్పామట. అంటే ఆదిత్య యొక్క ప్రాంచం అంటే ఇక్కడ పూర్వ దిశ అనమాట. అంటే ఆ సూర్యునికి పూర్వ దిశలో ఉండేటువంటి కిరణాలు ఏవైతే ఉన్నాయంటే సూర్యునికి పూర్వ దిశలో ఉన్నటువంటి కిరణాలు ఏవైతే ఉన్నాయో అవి ఆ మధు తేనె పట్టు ఏదైతే ఉందో ఆ తేనె పట్టుకి పూర్వ దిశలో ఉండేటువంటి మధు నాడులు అంట. తేనె పట్టు ఎక్కడైతే ఉందో ఆ తేనె పట్టుకు పూర్వ దిశలో ఉండేటువంటి నాడులు ఏవైతే ఉన్నాయో అవి మధు నాడులు. అంటే పూర్వ దిశ వైపు ఉండేటువంటి నాడులు ఏవైతే ఉన్నాయో అక్కడ మధు ఎక్కువగా నెయ్యి ఎక్కువగా ఉంటుంది అన్నమాట, మధు నాడులు. అలాగే తర్వాత ఇంకేలా పోల్చబట్టి రిచాయే.
రిచహ ఏవ అంటే ఋగ్వేదం యొక్క మంత్రాలు ఏవైతే ఉన్నాయో చంద్రబద్ధమైన మంత్రాలు ఏవైతే ఉన్నాయో మధుకృత్ అవి మధుకృత్ అంటే ఇక్కడ ఆ మధుకృత్ అంటే ఇక్కడ ఆ మధును ఉత్పత్తి చేసిన ఆ తేనెటీగ అనమాట. దాన్ని మధుకృతిగా చెప్పినాం. ఆ మంత్రాలు ఏవైతే ఉన్నాయో మంత్రోచ్చరణ ద్వారా మనం ఏదైతే స్తుతిస్తామో, ప్రార్థిస్తామో ఇక్కడ వాటిని మధుకృత్ అని తేనెటీగగా పోల్చబడి చెప్పబడిందన్నమాట. రిచః ఏవ మధుకృత్. ఋగ్వేదః ఏవ పుష్పం. తర్వాత ఋగ్వేదం పుష్పం అంట. అంటే తేనె పట్టు తేనె అదేదో తెట్ట ఉందని చెప్తుందా అదనమాట అక్కడ. అది ఋగ్వేదంతో పోల్చబడి చెప్పారు ఇక్కడ. అలాగే మధుమక్ఖియ అంటే తేనెటీగలు తాహ ఏవ అంటే ఆ తేనెటీగలు ఏవైతే ఉన్నాయో ఏ రకంగా అయితే ఆ తేను మన విధంగా రసాన్ని మొత్తం ఇలా అవి మొత్తము ఆ తేను పీల్చేస్తాయో అలాగే ఇక్కడ కూడా ఆ రసాన్ని అది అంటే ఋగ్వేదంలో ఉండేటువంటి జ్ఞానం అయితే ఉందో ఆ అమృతమైన రసాన్ని ఇక్కడ ఆ బ్రహ్మచారి ఎవరైతే ఉన్నదో దాన్ని ఆస్వాదించే వ్యక్తి సాధకుడు ఉపాసకుడు ఏదైతే ఉన్నదో వాటిని కూడా ఆ విధంగా ఆస్వాదిస్తాడు. అంటే సమయానుగుణంగా ఆ తేనెటీగలు ఏ విధంగా ఆ రసాన్ని ఆస్వాదిస్తాయో అలాగా ఆ ఋగ్వేదం యొక్క స్థుతి ప్రార్థన వల్ల చేసినటువంటి దాని యొక్క యథార్థ గాంభీర్య అర్థం అయితే ఉందో, యథార్థ రహస్యం అయితే ఉందో ఆ యథార్థ జ్ఞానం యొక్క ఆనందాన్ని, అమృత రసాన్ని ఈ ఋగ్వేదంలో ఉన్నటువంటి జ్ఞాన రూపంలో, కర్మ రూపంలో అతను ఆస్వాదిస్తాడు. దాని యొక్క ఆనందాన్ని ఆస్వాదిస్తాడు అని చెప్పి ఇక్కడ ఈ రకంగా ప్రస్తావించాం. అంటే కర్మ చేసిన తర్వాత ఏ రకంగా అయితే ఈ తేనెటీగలు అందులో ఉన్నటువంటి రసాన్ని ఆస్వాదిస్తాయో అలాగే ఈ ఋగ్వేదం యొక్క మంత్రాలతో నిరంతరంగా అధ్యయనం చేసి వాటిని యథార్థం తెలుసుకుని వీటిని అదే విధంగా ఆచరిస్తారో వారు కూడా ఆ జ్ఞానం యొక్క ఆనందానుభూతిని పొందగలుగుతాడు అని చెప్పి ఈ రకంగా పోల్చి చెప్పారనమాట. అందుకే తస్య ఏ ప్రాప్ అంటే ఆ దేవమధు అంటే సూర్యుని యొక్క పూర్వ దిశలో ఉన్నటువంటి కిరణాలను ఆ కిరణాలు ఇక్కడ దేవమధుగా పూర్వ దిశలో ఉండే మధునాలుగా ప్రస్తావించుకున్నాము. అందులో రిచ అంటే వేదమంత్రాలు ఏవైతే ఉన్నాయో అవి మధుకృత అంటే మధు తయారు చేసేటువంటి తేనెటీగలు చెప్పుకున్నాము. అలాగే ఋగ్వేదం ఏదైతే ఉందో అది ఋగ్వేదంలో చెప్పబడి ప్రతిపాదించబడి కర్మ జ్ఞానం ఏదైతే ఉందో అది పుష్పంగా భావించామట. ఋగ్వేదాన్ని పుష్పంగా భావించాము. పుష్పం అంటే ఆ రసానికి ఆ మధు తేనె రసానికి ఆధారభూతంగా భావించాము. అంటే తాహ అమృతాహ ఆపహ. అందుకే తాహ అమృతాహ ఆపహ అని చెప్పారు. అందుకే స్థిరకాలంగా ఉన్నటువంటి ఆ కర్మ ఏదైతే ఉందో అది లాస్ట్ లో అంతిమ సమయంలో అమృతాహ అంటే అమృతత్వాన్ని అందజేస్తాయి. అలాగే ఈ వేదమంత్రం యొక్క జ్ఞానం ఏదైతే ఉందో అమృతత్వాన్ని కలిగజేస్తుంది, యథార్థ జ్ఞానాన్ని కలిగజేస్తుంది, బ్రహ్మతత్వాన్ని పొందజేస్తుంది అని చెప్పి ఇక్కడ ఈ రకంగా ఈ మంత్రంలో ప్రస్తావించబడిన ఉస్ ఆదిత్యకి జో పూర్వ దిశ కి కిరణే హే. ఆదిత్యుడికి పూర్వ దిశలో ఉండే కిరణాలు ఏవైతే ఉన్నాయో వేహి అవే ఇసుకే పూర్వ దిశావర్తి ఛిద్ర హే. ఆ పూర్వ దిశలో ఉన్నటువంటి నాడులు అనమాట. ఛిద్ర హే. రిక్హి మధుకర్ హే. రిక్హి అంటే ఋగ్వేదమే, మధుక అంటే తేనెటీగగా పోల్చబడి చెప్పుకున్నామట. ఋగ్వేది పుష్ప హే. ఋగ్వేదం ఏదైతే ఉందో అది పుష్పంతో తేనె పట్టుతో పోల్చుకున్నామట. వే సోమ్ ఆది అమృతి జల హే. సోమ్ ఆది అమృతికి అయితే ఉందో ఆ జలంతో పోల్చుకున్నాం. అంటే ఆ రసం ఏదైతే ఉందో ఆ జలంతో పోల్చుకొని ఇక్కడ ప్రస్తావించబడింది. మొత్తానికి ఇవన్నీ ఋగ్వేదంలో ఉన్నటువంటి యథార్థ జ్ఞానం ద్వారా అది మధు రసంతో, అమృతమైన రసంతో పోల్చబడి ఇక్కడ ప్రస్తావించబడింది. ఏ విధంగా ఆ తేనె కర్మ ద్వారా అంటే ఋగ్వేదము జ్ఞానఖండం ఆ జ్ఞానయుక్తంగా కర్మ ద్వారా చేసి ఏ విధంగా ఆ మాధుర్యాన్ని ఉత్పన్నం చేస్తాయో అలాగే ఈ ఋగ్వేదం ఏదైతే ఉందో దాని యొక్క జ్ఞాన అమృతాన్ని యథార్థంగా తెలుసుకొని ఆనందానుభూతిని పొందగలుగుతాడు, అమృతత్వాన్ని పొందగలుగుతాడని చెప్పి ఈ భావంతో ఈ 2వ మంత్రం మనకు ప్రస్తావించబడింది. ఇలా చెప్పిన తర్వాత ఏతం ఋగ్వేదం అభ్యతపః తస్య అభితప్తస్య యశో తేజో ఇంద్రియం వీర్యం అన్నాద్యం రసో అజాయత. చూడండి ఇక్కడ మళ్ళీ ఇక్కడ తాహ ఏవ ఏతాహ రిచః
తాహ ఏవ ఇక్కడ భిన్నంగా ఉంది, ఇక్కడ భిన్నంగా ఉంది. అస్తు తాహ ఏవ ఏతాహ రిచః ఏతం ఋగ్వేదం అభ్యతపన్ తస్య అభితప్తస్య యశః తేజో ఇంద్రియం వీర్యం అన్నాద్యం రసో అజాయత. వీర్యం అన్నం రసో అజాయత అంటే తాహ వై ఏతాహ రిచః ఈ రిచ అంటే వేద మంత్రాలు ఏవైతే ఉన్నాయో స్థుతించడానికి మనకు కావాల్సిన వేద మంత్రాలు ఏవైతే ఉన్నాయో ఏతం ఋగ్వేదం అంటే ఋగ్వేదంలో ఉండే మంత్రాలను అభ్యతపన్ అంటే వాటిని తపస్యాపూర్వకం ధ్యానపూర్వకం బాగా విచారించబడ్డాయి అన్నమాట. అంటే ఈ ఋగ్వేదంలో ఉండే మంత్రాలను మంత్రపూర్వకంగా దాన్ని బాగా విచారించామట. ఆ ఋగ్వేదం యొక్క తాత్పర్యం అయితే ఋషి యొక్క అభిప్రాయం ఏంటి, ఈ మంత్రం ద్వారా ఏ సందేశం ఏ విషయం ఏ విచారణ చేయబడుతుంది, ఆ విషయాన్ని బాగా అభిమంత్రం అంటే బాగా విచారించిన తర్వాత రిచః ఏతం ఋగ్వేదం అభ్యతపన్ అంటే బాగా తపస్యాపూర్వకంగా సాధన చేస్తూ ఉపాసన చేస్తూ ధ్యానపూర్వకంగా ఆలోచించిన తర్వాత అంటే బాగా ఆలోచించబడ్డామని తర్వాత తస్య అభితప్తస్య అంటే బాగా ఆ మంత్రాన్ని ఆ విషయాన్ని బాగా ఆలోచించిన తర్వాత ఆలోచనని ఏం చేశాము విచారాన్ని మనము తదనుకూలంగా ఆచరించినప్పుడు ఏమైందంటే ఆ విచారించిన విషయాన్ని అదే రకంగా చేసినప్పుడు ఏమైందంటే వారికి యశః తేజః ఇంద్రియం వీర్యం అన్నాద్యం రసో అజాయత ఇవన్నీ ఉత్పన్నమయ్యాయంట. అంటే ఋగ్వేదంలో ఉండేటువంటి మంత్ర సారాంశాన్ని మనము ధ్యానపూర్వకంగా ధ్యానం ద్వారా ఉపాసన ద్వారా మనం తపఃపూర్వకంగా తపస్సు చేసి ఆ విచార యథార్థం తెలుసు తదనుకూలంగా ఆచరించినప్పుడు ఏమైందంటే వారికి ఆ యశస్సు కలిగింది, తేజస్సు కలిగింది, ఇంద్రియాల సంయమత కలిగింది, అంటే ఉత్సాహం అంటే వీర్యం అంటే ఆ ఉత్సాహం అంటే ఆ తేజ రూపం ఉత్పన్నమైంది. అలాగే రసో అజాయత ఆ రకంగా అన్నాది రసం కూడా భోగ సామాగ్రి కూడా ఇవన్నీ కూడా ఉత్పన్నమయ్యాయి, అజాయత ఇవన్నీ ఉత్పన్నమయ్యాయి అని చెప్పి ఇక్కడ ఈ రకంగా ప్రస్తావించు. అంటే ఆ పుష్పాలను అంటే మనం ఏ విధంగా ఋగ్వేదాలను పుష్పాలను తప్పింపజేస్తే అంటే పుష్పం అంటే తేనె పట్టును తప్పింపజేస్తే దాన్ని బాగా పిండినప్పుడు విధంగా రసం వస్తుందో తేనె వస్తుందో అలాగే ఈ ఋగ్వేదం యొక్క మంత్రాన్ని మనం సూక్ష్మంగా విచారిస్తూ మంత్రం చేస్తూ ధ్యానం ద్వారా సూక్ష్మంగా దాని యొక్క తత్వాన్ని తెలుసుకున్నట్లయితే మనకు ఆనందం వాటిలోని రహస్యం ద్వారా ఆశించినట్లయితే మనకు ఇవన్నీ కలుగుతాయి అని చెప్పి యశస్సు తేజస్సు అంటే యశము కలుగుతుంది, తేజస్సు కలుగుతుంది, అలాగే ఐశ్వర్యం కలుగుతుంది, శక్తి, అలాగే ఉపభోగ్య పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ రసాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఉత్పన్నమవుతాయి. అంటే ఆ ఋగ్వేదం యొక్క జ్ఞానం ద్వారా మనకి ఇవన్నీ ఉత్పన్నమవుతాయని చెప్పి అవి స్థూలమైన ఉదాహరణ చేత దృష్టాంతం చేత లౌకిక దృష్టాంతం చేత పోల్చబడి చెప్పబడ్డాయి అన్నమాట. అంటే పుష్పాలకు తప్పింపజేసినప్పుడు ఏ విధంగా ఇత్తరం వస్తుందో అంటే పుష్పాలను కూడా మనం అది బాగా మంత్రం చేసినప్పుడు ఏమవుతుంది ఇత్తరం ఉత్పన్నం అవుతుంది, దాన్ని ఇత్తరం తీస్తామట, సుగంధం తీస్తామట. అలాగే ఈ ఋగ్వేదంలో ఉన్నటువంటి మంత్రాలను ద్వారా మనం తప్పింపజేసినప్పుడు ఆ రకమైన ఆనందానుభూతి కలుగుతుంది. వాటి యొక్క యథార్థ జ్ఞానం ద్వారా మనం యథార్థమైన తత్వాన్ని తెలుసుకొని ఆనంద అనుభూతిని పరమాత్మ యొక్క ఆనందానుభూతిని ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సుఖ విశేషం అయితే ఉందో ఆ సుఖ విశేషాన్ని పొందగలుగుతాము. ఆ రకంగా ఋగ్వేదంలో చెప్పినటువంటి మంత్రానుగుణంగా వాటిని విచారించి ఆలోచించి తదనుగుణంగా ఆచరించినట్లయితే ఆ శక్తి ఉత్పన్నమవుతుంది అని చెప్పి సమగ్ర భోగ్య సామాగ్రి ఉత్పన్నమవుతుందని చెప్పి ఇక్కడ మనం ఈ మంత్రంలో చూసాం అనమాట. చూడు అంతకంటే ముందు కూడా మనం చెప్పుకున్నాం ఒక్కొక్క విషయం మీద మంత్రం చేసినప్పుడు మనం రకరకాలు చెప్పుకుంటూ వచ్చామట. అన్నిటికీ అంటే ఐశ్వర్య వృద్ధి, తేజో వృద్ధి, సకల భోగ సామగ్రి అన్ని ఉత్పన్నం అవుతున్నాయి. దాంతో పాటు ఏ విషయంలో అయితే విశేషంగా ధ్యానిస్తున్నాడో తపస్సు చేస్తున్నాడో తదగత విశేష జ్ఞానం కూడా అతనికి కలుగుతుంది. అంటే మనకు ఏ విషయంలోనైనా కూడా ఒక విషయంలో నిష్ణాతత సంపాదించాలి, ఏదో ఒక విషయంలో మనకు పటుత్వం అనేది రావాలి. అందుకే చెప్తూ ఉంటాడు మహర్షి పతంజలి కూడా సమాధి పదంలో కూడా ఎక్కువగా ఏం చేశాడంటే ఆయన ఒక విషయం మీద రావడం కోసం ఏదో ఒక విషయంలో యథావిమత ధ్యానాద్వ లాస్ట్ ఇంతవరకు వచ్చేసి ముందు ఒక్కొక్క విషయాన్ని చెప్పుకుంటూ వచ్చామన్నమాట. చెప్పుకుని లాస్ట్ యథాభిమత ధ్యానాద్వ నీకు ఏ రకంగా అయితే నీ మనసు నిలబడగలుగుతుందో ఆ రకంగా నువ్వు ముందు మనసు నిలబెట్టుకున్నా అంటే సమస్త సామాగ్రి నీకు కావాల్సిన సామాగ్రి అయితే కావాలో నీకు అవన్నీ ఉత్పన్నం అవుతాయన్నమాట. ఏదో ఒక విషయంలో ఉన్నాం అనుకోండి నీకు ఆ ఒక్క ఆధారమే నీకు ముందు తీసుకెళ్ళడానికి అత్యంత నైపుణ్యాన్ని ప్రసాదిస్తుంది, అత్యంత శక్తిని ప్రసాదిస్తుంది. అందుకే ఒక్క విషయంలో నువ్వు మనసుని
చేసుకునే శక్తి నీకు రావాలి. అలాగే ఏదైనా కానీ మనం సమాజంలో కూడా చూస్తుంటాం. ఏదో ఒక విషయంలో మనకు ఒక పనితనం అనేది మనలో ఉండాలి. ఒక యోగ్యత అంటూ మనలో ఉండాలి. ఏవనేది కాదు. పని ఏదని కాదు. చిన్నదా, పెద్దదని కాదు. ఏ పని చేసినా ఆ పని పట్ల నిష్ఠ, శ్రద్ధ, ఆ పనిలో నైపుణ్యత, కుశలత అనేది రావాలి. అదే నీకు ముందుకు వెళ్ళడానికి, నీకు సమస్త కామనను సిద్ధింపచేయడానికి అత్యంత ఆధారభూతంగా ఉంటుంది. అదే నిమిత్తంగా ఉంటుంది. అందుకే ఆ రకమైన కర్మ చేయాలనేది మనకు దీని ద్వారా కూడా మనకు తెలుస్తుందన్నమాట. అస్తు. సో ఇవన్నీ చూడండి, ఆ ఋగ్వేదాన్ని మంత్రం చేస్తే మనం ఇవన్నీ మనకు యశస్సు, కీర్తి, వీర్యము, అన్నము, ఉత్సాహం ఇవన్నీ రసాలు ఉత్పన్నమవుతాయని చెప్పి మనం చూశాం. ఇన్ రిక్నే హి ఇస్ ఋగ్వేదిక అభితప్ కియా. ఆ ఋగ్వేదనే అభితపం అంటే తప్పింప చేసినప్పుడు, తపస్సు దాన్ని చింతన చేసినప్పుడు తాత్పర్యం. అది చేస్తే ఏమైపోయింది? అభితప్త ఋగ్వేదిసే, ఆ అభితప్త ఋగ్వేదానుసారంగా ఆచరించినట్లయితే యశః తేజో ఇంద్రియ అంటే ఇంద్రియ నిగ్రహం అన్నమాట. వీర్యము ఔర్ అన్నాద్య రూపు రస ఉత్పన్న హువా, అన్నాది రూపాలు ఉత్పన్నమయ్యాయంట. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మళ్ళీ ఏమంటున్నా అంటే తద్ వ్యక్షరం తద్ ఆదిత్యం అభితః అశ్రయత్ తద్ వై యద్ ఏతద్ ఆదిత్యస్య రోహితం రూపం. తద్ వ్యక్షరం తద్ ఆదిత్యం అభితో అశ్రయత్ తద్వా ఏతద్ ఆదిత్యం తద్ యద్ ఏతద్ ఆదిత్యం ఆదిత్యస్య రోహితం రూపం, ఆదిత్యస్య రోహితం రూపం అని చెప్పి చెప్పుకున్నాడు. అంటే ఇక్కడ ఏం చెప్పారంటే, ఇక్కడ తద్ రస్ ఏదైతే ఉందో మనం వ్యక్ష బికల్గా అంటే ఇక్కడ అటు ఇటు అది విస్తరించిపోయింది, వ్యాపించిపోయింది అన్నమాట. తద్ రసం తద్ వ్యక్షరం అని చెప్పినాం. తదంటే ఆ రసము వ్యక్షరత్ అంటే ఇటు అటు వ్యాపించినప్పుడు ఏమవుతుంది? తద్ ఆదిత్యం అభితః ఆశ్రయత్ అంటే ఆ రసం అయితే ఉందంటే అన్ని చోట్ల వ్యాపించినటువంటి, కింద పోయినప్పుడు ఏదైనా రసం అయితే అన్ని చోట్ల అన్ని 4 దిశల్లో వ్యాపిస్తుంది. 4 దిశల్లో అది మొత్తం అంటుకుంటుందన్నమాట. అన్ని వైపులా అన్ని దిశల్లో వెళ్తుందన్నమాట. అంటే ఆ రసం ఏదైనా కావచ్చు. సో ఆ రకంగా ఇక్కడ ఆదిత్య సూర్యుని యొక్క జ్ఞానం ఏదైతే ఉందో, ప్రకాశం అయితే ఉందో, అలాగే ఈ విధంగా అన్ని చోట్ల వ్యాపిస్తూ ఉంటే, అలాగా అక్కడ ఆ రసము వ్యక్షరత్ తద్ ఆదిత్యం అభితః ఆశ్రయత్, అది ఆదిత్యం యొక్క ఆశ్రయాన్ని, అది ఆదిత్యం యొక్క అంటే సూర్యుని యొక్క ఆశ్రయంతో వ్యాపించి ఉంది. అంటే 4 దిశలు అంతటి వ్యాపించి సూర్యుని ఆధారభూతంగా వ్యాపించి ఉంది. తద్ వై యద్ ఏతద్ ఆదిత్యస్య రోహితం రూపం, అలాగా వ్యాపించినటువంటి 4 వైపులా అంతటా స్థితమైనటువంటి రూపం ఏదైతే ఉందో అది ఆదిత్యం యొక్క రూపం అని చెప్పి ఇక్కడ ప్రస్తావించబడినమాట. అంటే ఇప్పుడు ఆ రసం ఏదైతే ఉందో, మనం ఆనందమైన రసం ఏదైతే ఉందో అది అంతటా వ్యాపించి ఉందన్నమాట. 4 వైపులా వ్యాపించి ఉంది. అంటే మీద ఒక రసం కింద పడిపోయే విధంగా అంత 4 వైపులా వెళ్ళిపోతుందో అలాగే అది వ్యాపించి ఉందన్నమాట. ఆ వ్యాపించినటువంటి రసాన్ని ఇక్కడ ఆదిత్యంతో పోల్చమని చెప్పుకున్నాను. అంటే అది ఆదిత్యుని అంటే సూర్యుని ఆశ్రయించి ఉంది. ఆ సూర్యుని ఆశ్రయించి ఉందంటే ఆ సూర్యుడు ఆశ్రయించిన సూర్యుని యొక్క స్థితి ఎలా ఉంటుంది? ఆ సూర్యుని యొక్క స్థితి ఒక లాలిమ అంటే రక్తవర్ణంలో రక్తరూపంతో యుక్తమై ఉంటుందన్నమాట. అది ఆ రక్తవర్ణంతో యుక్తమైనటువంటి రూపం అయితే ఉందో అది అది రసయుక్తమైన రూపం, అంటే ఆనందయుక్తమైన రూపం అన్నమాట. అది పూర్తి నిండుగా ఉంటుంది, రసంతో యుక్తమై ఉంటుంది అన్నమాట. మనము ప్రాతకాలంలో లాలిమ అంటే అరుణోదయం అంటుంటామట. అంటే ఉదయం అంట. అంటే ఉదయించేటువంటి స్థితి ఏదైతే ఉంటుందో నిండుగా పూర్ణంగా ఉండేటువంటిది, పూర్తిగా బరువుతో యుక్తమైనటువంటి ఉంటుంది అన్నమాట. ఆ స్థితి ఉత్పన్నం కావన్నమాట. అంటే ఆ లాలిమ ఎక్కడైతే ఉంటుందో ఆ రసయుక్తంగా ఉంటుంది, అంటే ఆనందయుక్తంగా ఉంటుంది ఆ సమయంలో. అందుకే చాలా మంది సాధకులంతా కూడా సూర్యుడు ఉదయించే సమయంతో అక్కడ వాళ్ళ ఉపాసన అనేది త్యజిస్తారు అనమాట. అంటే బ్రహ్మముహూర్తంలో 2 గంటలకు కూర్చొని ఉపాసన చేసే వాళ్ళు ఏదైతే ఉన్నారో ఆ సూర్యుడు ఉదయంతో నిండుగా ఉండేటువంటి సూర్యుడు ఉదయంతో వాళ్ళకి ఆనందానుభూతి పొందుతూ వాళ్ళు అక్కడి నుంచి మళ్ళీ ఉత్థానం చేస్తారన్నమాట. మళ్ళీ సూర్యాస్త సమయంలో అదే లాలిమతో యుక్తమైనటువంటి ఆ సమయంలో కూర్చొని ఎక్కువ దీర్ఘకాలం వరకు ఆ ఉపాసన చేస్తూ ఉంటది అన్నమాట. కాబట్టి ఆ లాలిమ యొక్క రూపం అయితే ఉందో అది ఈ
రసయుక్తంతో యుక్తమైనటువంటి రూపంగా భావించాలి. ఈ రసయుక్తంలో అంటే మనకు ఏదైనా రసయుక్తంగా ఉన్నప్పుడు ఆ రసం కూడా అంటే ఏదైనా ఇచ్చినది అది నిండుగా రూపవంతంగా ఉంటుందండి. దాంట్లో ఏదైనా ఎటువంటి దాంట్లో కలపకుండా శుద్ధమైనటువంటి రసం ఏదైతే ఉందో నిండుగా ఇప్పుడు పండ్ల రసమైనా ఇంకేదైనా కూడా దాంట్లో మనం చూసినట్లయితే ఏమవుతుందంటే గాఢత్వం కనిపిస్తుంది, నిండుతనం కనిపిస్తుందన్నమాట. దాంట్లో నీళ్లు పోసి పలసగా చేసామనుకోండి, దాంట్లో ఉంటూ కూడా దాంట్లో మనకి ఏదైనా దాంట్లో వికారంగా మనం అంటే కొన్ని అన్ని కలుపుతూ ఉంటాం దాంట్లో ఆ రకంగా తీసుకొచ్చే స్థితి రావడానికి. కానీ వాస్తవంగా ఉన్నటువంటి రసంలో ఏదైతే గుణాలు ఉంటాయో, ఏదైతే రూపం కనిపిస్తుందో, ఆ రూపం అనేది ఎంతో నిండుగా ఉంటుంది, రసయుక్తంగా ఉంటుంది, గుణయుక్తంగా ఉంటుందన్నమాట. అది మీరు గమనించవచ్చు. మరి ఒక పదార్థంలో దాంట్లో నాణ్యత ఉన్నప్పుడు, ఆ నాణ్యత అనేది ఒక తేజ రూపాన్ని కలిగి ఉంటుందన్నమాట. ఒక యశో రూపాన్ని కలిగి ఉంటుందన్నమాట. నిండుతనాన్ని కలిగి ఉంటుందన్నమాట. ఆ స్థితి అనేది ప్రత్యేక పదార్థంలో మనం గమనించవచ్చు. అంటే ఆ స్థితి అనేది ఇక్కడ ఆ రూపం ఏదైతే ఉందో, రసం యొక్క రూపం ఏదైతే ఉందో, అది ఇక్కడ ఆ సూర్యునితో పోల్చబడి ఇక్కడ చెప్పబడిందన్నమాట. అందుకే ఆ సూర్యుని యొక్క రక్తవర్ణ రూపం ఏదైతే ఉందో, అది రసయుక్తమైన రూపం యొక్క రసానికి ఉండేటువంటి రూపము. అంటే అది ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఆ విధంగా రసం ఏ విధంగా ఆనందాన్ని ఇస్తుందో, అలాగే ఆదిత్య యొక్క రూపం ఏదైతే ఉందో, అది కూడా ఆనందాన్ని కలిగజేస్తుంది అని చెప్పి ఈ రకమైన భావంతోటి ఇక్కడ ఈ విషయం ప్రస్తావించబడిందన్నమాట. అది ఇక్కడ తద్ వ్యక్షరం తద్ ఆదిత్యం అభితః ఆశ్రయత్, నాలుగు వైపులా ఆశ్రయించి ఉంది. తద్ ఏతద్ ఆదిత్యస్య రోహితం రూపం అంటే రోహితం అంటే రక్తం అంటే రక్త రూపం అంటే రక్తవర్ణంలో ఉత్తమైనటువంటి రూపము ఇక్కడ మనకు చెప్పబడింది అన్నమాట. అంటే మనం ఏం చెప్పుకున్నాం, బ్రహ్మచారిని ఇక్కడ బ్రహ్మచారిని ఆదిత్య రూపంగా తీసుకున్నాడు. అంటే సూర్యుడికి ప్రతీకాత్మక చెప్తున్నారు. సూర్యుడికి ప్రతినిధి దేవుడు ఇక్కడ ఆ బ్రహ్మచారి అన్నమాట. అందుకే బ్రహ్మచారిని ఆదిత్యుని యొక్క అంటే సూర్యుని యొక్క ప్రతినిధిగా భావించినప్పుడు ఆ ఆదిత్యుని యొక్క అంటే సూర్యుని యొక్క ఉగ్ర రూపం ఏదైతే ఉందో, ఆ ఉగ్ర రూపం కాకుండా మధు రూపంగా అది తీయదనాన్ని ఏ విధంగా ఇస్తుందో, అలాగే ఇక్కడ కూడా జ్ఞానయుక్తంగా ఆ బ్రహ్మచారి ఆనందయుక్తంగా ఉంటాడు అన్నమాట. అంటే శాంతయుక్తంగా జ్ఞానంతో యుక్తుడై ఉంటాడు అనే భావంతో ఇక్కడ చెప్పబడిందట. అంటే ఉగ్ర స్వరూపం ఉండకుండా అట్లా మధు రూపం ఉంటుంది. మధు ఏదైతే తీయగా ఉంటుందో ఆ రకంగా తన యొక్క స్వరూపం ఉంటుంది, తీయగా ఉంటుంది, అంటే ఆనందయుక్తంగా ఉంటుంది, జ్ఞానవర్ధకంగా ఉంటుంది, రసయుక్తంగా ఉంటుందని చెప్పి ఇక్కడ ఈ రకంగా పోల్చబడి చెప్పబడింది అన్నమాట. అందుకే ఈ మధురస యొక్క రూపం స్వరూపం ఆనందాన్ని కలిగజేస్తుందంటే అక్కడ యశోరూపం ఉంటుంది, తేజ రూపం ఉంటుంది, అలాగే ఐశ్వర్యం ఉంటుంది, శక్తితో యుక్తమై ఉంటుంది అన్నమాట. సకల భోగ సామగ్రితో యుక్తమై ఉంటుంది. అందుకే ఇక్కడ ఆ సూర్యుని యొక్క యశో, తేజస్సు, ఐశ్వర్యం, శక్తి ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అక్కడ ఆ బ్రహ్మచారిలో ప్రతీకాత్మక తీసుకొని మనం ఇక్కడ ఆ బ్రహ్మచారి చూసాము. ఆ బ్రహ్మచారిలో ఓజస్సు, తేజస్సు, ఐశ్వర్య వృద్ధి ఇవన్నీ కూడా సకల భోగ సామగ్రి కూడా అతనిలో ఉంటాయి. ఇవి సూర్యుని ద్వారా ఏ విధంగా ఉత్పన్నమవుతాయో అవి ఆదిత్య బ్రహ్మచారిలో కూడా ఇవన్నీ ఉంటాయని చెప్పి ఈ రకంగా పోల్చి ప్రస్తావించబడిందన్నమాట. అందుకే ఇక్కడ ఆదిత్య బ్రహ్మచారి కూడా యశాదితోటి దేదీప్యమానంగా ఉంటాడు. ఈ విధంగా శివుని యొక్క ప్రకాశం ఈ విధంగా దేదీప్యమానంగా ఉంటుందో, ప్రకాశయుక్తంగా ఉంటుందో, సకల భోగ సామాగ్రిని సకల అన్నాది పదార్థాన్ని సృష్టిలో బ్రహ్మాండంలో ఇవన్నీ ఉత్పన్నమవుతాయో ఇవన్నీ కూడా ఆదిత్య బ్రహ్మచారిలో కూడా ఇవన్నీ యశో, కీర్తి, తేజస్సు ఇవన్నీ కూడా అన్ని కూడా అతనిలో ఉత్పన్నమవుతాయి అని చెప్పి ఇక్కడ ఈ రకంగా ఈ మంత్రంలో మనకు ప్రస్తావించబడింది. కాబట్టి అదే రకంగా మనం ఇక్కడ తీసుకోవాలి. అస్తు. వీటి వల్ల మీకు ఏమనిపిస్తుంది, ఇక్కడ మనకన్నీ ఒక రకం సంకేతాలు చూపించబడుతున్నాయండి. మనం యథార్థం కాదు. ఇప్పుడు ఋగ్వేదం ద్వారా అంటే ఒక రకంగా మనకి ఏం ప్రేరేపించబడుతుందంటే మనకి ఏదైతే వేదాలు ఉన్నాయో ప్రతి మంత్రం కూడా ఒక రసయుక్తంగా ఉంటుంది, రహస్యయుక్తంగా ఉంటుంది, విచారయుక్తంగా ఉంటుంది. ఆ విచారాన్ని, రహస్యాన్ని మనం అదే రకంగా ఆచరించినట్లయితే తద్గత జ్ఞానం అనేది మనకు తద్గత ఫలితం అనేది మనకు వెంటనే కలిగజేస్తుంది. ఈ విధంగా మనకు బ్రహ్మాండంలో ఉన్నటువంటి భౌతిక పదార్థం సూర్యుడు, ఆదిత్యుడు ఏ రకంగా అయితే మనకు సకల బ్రహ్మాండానికి, సృష్టికి, ప్రాణులకు అన్నిటికీ ప్రకాశాన్ని కలిగజేస్తున్నాడు, అటువంటి ప్రకాశితిని ఆ బ్రహ్మచారి, ఆ వ్యక్తి కూడా ఎవరైనా కూడా ఆ సాధకుడు పొందగలుగుతాడనే స్థితి మనకు ఇక్కడ స్పష్టమవుతున్నాడు. కాబట్టి అదే రకంగా మనం
తెలుసుకొని మనం ఆ రకం ఉపాసన చేయాలి. ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉన్నట్లయితే మనకు తెలుస్తూ ఉంటుంది. కేవలం మనం అన్ని పుస్తకగతంగానే అన్ని తెలుసుకుంటామంటే కాదు కానీ, ప్రాక్టికల్‌గా అభ్యాసం ద్వారా మనం ప్రయత్నం చేస్తూ ఉంటేనే వ్యక్తికి ఆ శక్తి అనేది మార్గాన్ని చూపిస్తుందన్నమాట. ఆనందాన్ని తొలగిస్తున్నాడు. అందుకే మనం ఏం చేసినా సమర్పణ భావంతో చేసినట్లయితే, ఒక విషయంలో ఏకాగ్రతను సంపాదించుకున్నట్లయితే, నెక్స్ట్ మనం ఏం చేయాల్సిన గతివిధి ఏదైతే ఉందో అది మనకు తెలుస్తుంది. కాబట్టి మనం ఆ గతివిధిని అర్థం చేసుకోవడం కొరికే ఉపాసన క్రియాకలాపాన్ని ఉపాసన పద్ధతిని మనం నిరంతరంగా చేయడం అనేది భక్తిపూర్వకంగా చేయడం మనం నిరంతరం చేస్తూ ఉంటే, ఒక విషయాన్ని మనం విచారిస్తూ ఉన్నట్లయితే ఇక్కడ ఉండే మంత్రాన్ని ఆహ్, ఆ అర్థాన్ని భావార్థం తీసుకొని చెప్పినట్లయితే అంటే మనసులో చింతన చేసినట్లయితే తదగత జ్ఞానం మనకు ఒక మార్గాన్ని చూపిస్తుంది. అది నీలో యశస్సును, కీర్తిని, తేజస్సును కలిగజేస్తుందన్నమాట. ఆ రకమైనటువంటి ఆనందానుభూతిని అందుకే మనం ఏ కర్మ చేసినా ఒక రసయుక్తంగా ఉంటుంది. మనం ఏ కర్మ చేసినా అంటే రసయుక్తంగా లేనిది ఏ కర్మ ఉండదండి. మనం ఏం పని చేసినా కూడా అది ఒక ఆనందాన్ని ఇస్తుంది మనకు. ఖచ్చితంగా ఆనందం ఇస్తుంది. రసం లేని కర్మ అంటూ ఏది ఉండదన్నమాట. అంటే ఆనందం లేని కర్మ అంటూ ఏది లేదు. మనకు కర్మ చిన్నదో పెద్దదో గాని, మనం ఆ కర్మలో తన్మయమై చేశామంటేనా అది ఎంతో ఆనందం కలిగిస్తుంది. అదే నీకు ఆనందయుక్తమైన కర్మనే నీకు వ్యక్తిగతంగా కూడా ఆనందాన్ని కలిగజేస్తుందన్నమాట. కర్మ పట్ల కుశలత, నైపుణ్యం వచ్చినప్పుడు ఆ వ్యక్తిలో కూడా ఆనందాన్ని కలిగజేస్తుంది. కాబట్టి ప్రతి కర్మ రసయుక్తంగా ఆ రసాన్ని ఆస్వాదిస్తూ మనం చేయాలన్నమాట. రసాన్ని పొందుతూ చేసినట్లయితే వ్యక్తి ఉత్తరోత్తరంగా అత్యంత ఉన్నతి పొందుతూ ముందుకెళ్తాడన్నమాట. ఆ స్థితి మనం సంపాదించుకోవాలి. అది సాధన చతుష్టయం ద్వారా మనకు సిద్ధిస్తుంది. కాబట్టి ఆ రకమైన ప్రయత్నం అనేది నిరంతరంగా చేస్తూ ఉండాలి. అస్తు. సో, ఇక్కడ ఋగ్వేదాన్ని ఆధారం చేసుకొని చెప్పబడింది. ఋగ్వేదం యొక్క మన విషయాన్ని అభితప్తం చేసినప్పుడు దానివల్ల ఈ యశస్సు, తేజో, వీర్యము, బలము ఇవన్నీ కలిగాయని చెప్పుకున్నాం. అలాగే యజుర్వేదాన్ని కూడా తప్పింప చేసినట్లయితే, యజుర్వేదాన్ని అధ్యయనం చేసినట్లయితే అది కూడా ఒక స్థూలమైనటువంటి దృష్టాంతం చేత పోల్చబడి, అలాగే యజుర్వేదము, సామవేదం వల్ల ఎటువంటి ఉపలబ్ధి కలుగుతుంది అనే విషయాన్ని మనకు తర్వాత అధ్యాయంలో ప్రస్తావించబడింది ఖండంలో. అదేంటో మనం రేపు చూద్దాం. अस्तु सन्देहं తర్వాత చూద్దాం. శాంతి పాఠः सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् ॐ शान्तिः 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 सर्वेभ्यो नमः।